ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 19వ రోజు పారాయణం. నిన్నటి రోజున ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి సతీదేవి శివుడు ఉన్న ప్రాంతానికి అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే వారి వల్ల జన్మించిన కుమారుడితో తారకాసురుడి మరణం ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళమని మన్మధుడికి ఇంద్రుడు ప్రేరేపించాడు. ఆ పర్వతాలలో ఉన్న ఔషధి ప్రస్థ అనే ప్రాంతంలో ఉన్నాడు శివుడు. అదే పనిగా తపిస్తున్నాడు. అక్కడికి చేరాడు మన్మధుడు. ముందుగా వాతావరణం కోసం వసంతుణ్ణి పురమాయించాడు. కోకిలలను కూయమన్నాడు, చిలుకలను పలకమన్నాడు, ఆడమన్నాడు. ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. ప్రయోజనం లేకపోయింది. అదే సమయానికి పార్వతీదేవి తన సకులతో కలిసి అక్కడికి వచ్చింది. సృష్టిలోని సౌందర్యమంతా సమీకరించి పెట్టినా ఆ కాత్యాయని దేవి కాలి గోటికి సరిపోలేదు. 100 మంది వాచస్పతులు కలిసి ఆమె అందాన్ని వర్ణించ మొదలుపెడితే 100 సంవత్సరాలు గడిచినా సరే సంపూర్తిగా ఆమెను వర్ణించలేదు. వసంతుడు సిగ్గుపడతాడు. మలయ పవనుడు ఆమెను తాకడానికి జంకుతాడు. కోకిలకు గొంతు పెగలదు. హంసలు ఆమె గమనాన్ని ఆశ్చర్యంగా అవలోకిస్తుంటాయి. చంద్రుడి వెన్నెల ఆమె ముఖకాంతి ముందు ఎందుకు కొరగాడు. అటువంటి అందాలకు అందమైన ఆ అంబిక తన సఖీలతో కూడి ఆ ప్రాంతానికి వచ్చింది. ఆమెను చూసిన అబ్బురపాటులో కొన్ని క్షణాల పాటు మన్మధుడు తమ వచ్చిన పని కూడా మర్చిపోయాడు. అతడు తేరుకునే సమయానికే ధ్యానం నుంచి వెలువడ్డాడు శివుడు. కళ్ళు తెరిచాడు. అదే అదను అనుకున్నాడు మదనుడు. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా హర్షణం అనే బాణాన్ని ప్రయోగించాడు. సరిగా ఆ వేళకే పార్వతి స్వామి ముంగిట నిలిచింది. మరుక్షణమే మరో బాణాన్ని సంధించి ప్రయోగించాడు. దృశ్యమానమవుతున్న జగన్మాత సౌందర్యపు చురుకుదనం అదృశ్యంగా తాకుతున్న మరిన్ని పూల తూపుల తీవ్రతలతో రవ్వంత చలించాడు శివుడు. పార్వతి సోయగానికి అబ్బురపడ్డాడు. ఆమె అంగాంగ సౌందర్య మధువును మహాభావుకతతో కళ్ళ దోసిళ్లతో తాగాడు. మనసు మత్తిలినట్లయింది. మనువు కిరిగిన మదనవతి రూపంలో ఉన్నది ఎదురుగా మహామాయ. మనస్సు మత్తిలోంచి మరలలోకి మల్లసాగింది. ఒక్కసారి ఆ చక్కని చుక్కని అక్కును చేర్చుకోవాలని అనిపించింది. అంతలోనే తనకు తాను తెప్పరిల్లాడు త్రినేత్రుడు. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి? ఈ పాపభూయిష్టమైన పరాంగణాల లాలసత ఎందుకు కలిగినట్లు అనుకున్నాడు. తక్షణమే కారణాన్ని అన్వేషిస్తూ ఆలోచించసాగాడు. ఆలోచిస్తున్న ఆయనకు అటు ధ్యానంలో కానీ ఇటు స్పృహలో కానీ లేనప్పుడు తనపై కాముడు జరిపిన అత్యాచారం తోచింది. ఆగ్రహం ఆక్రమించసాగింది ఆయనను. అదేమీ పట్టించుకోవడం లేదు మన్మధుడు. తన 2 బాణాలు సఫలీకృతం అయిన ఆనందంతో మూడవదైన అమోఘాన్ని వింట సంధింప చేసి ముక్కంటిపై ప్రయోగించాడు. ఎక్కడెక్కడ చిలుకవ జీరని దిక్కులు పరీక్షిస్తున్నాడు శివుడు. అండ్ మన్మధుడిని వెతుకుతున్నాడనమాట శివుడు ఎక్కడా అని. పడనే పడింది అమోఘం ఆయన మీద. కానీ ఏం లాభం? అంతటి గొప్ప బాణం కూడా అమోఘంగా నిష్ఫలమైంది. శివుడు స్పృహతోనే ఉండటంతో తను వేసిన అమోఘమైన బాణం ఘోరంగా పరాజయం పొందడంతో కాళ్ళు చేతులు వనకసాగాయి కందర్పుడికి. కొంప మునిగిపోయిందనుకున్నాడు. ఇంద్రాది దేవతలను తన రక్షణార్థమై తరలిరమ్మని ప్రార్థించసాగాడు. అమోఘం అనే బాణం తనను తాకి పతనం కావడంతో ఆ మన్మధుని ఉనికి కాస్త దొరికిపోయింది శివుడికి. ఒక్కసారి అటు చూశాడంతే. ఆ మన్మధుని ఉనికి దొరికిపోయింది దుర్జటికి. ఆయన పాలనేత్రం నుంచి మహానల జ్వాల వెళ్ళి మదనుణ్ణి తాకడం, అతడు బూడిద కుప్పల నేల రాలిపోవడం అన్నీ కూడా అరరెప్ప పాటలో కాలంలో జరిగిపోయింది. మదనుణ్ణి రక్షించడానికి పరుగున వస్తున్న సర్వదేవతా బృందం అంత దూరంలో ఉండగానే వాళ్ళ కళ్ళ ఎదురుగుండానే కాలి బూడిదగా రాలిపోయాడు మన్మధుడు. కెవ్వున అరచి స్పృహ తప్పింది రతీదేవి. అంతలోనే తేరుకొని గోడున విలపించింది. దేవతలంతా ఏకమై తన దేవుణ్ణి నాశనం చేశారని దుఃఖించింది. దేవతలు ఆమెను ఓదార్చారు. ఈ సృష్టి మొత్తంలో ఒకడిని సుఖపెట్టడమూ లేదు, ఒకడు ఇంకొకడికి కష్టపెట్టడమూ లేదు. ఎవరు చేసిన కర్మను వాడు అనుభవిస్తున్నాడు అంతే. నీ భర్త అయినా అంతే. తన కర్తృత్వ రీత్యా బ్రహ్మచే శప్తుడయ్యాడు. దాని రీత్యా ఇలా శైవాగ్నిలో బూడిదయ్యాడు.
ఆ మదనుడి బుగ్గిని జాగ్రత్త పెట్టమని కరుణాంతరంగుడైన శివుడు ప్రసన్నుడు కాగానే మళ్ళా మన్మధుణ్ణి బ్రతికిస్తాడని చెప్పారు. భర్త యొక్క బూడిదని కొంగున కట్టుకుంది రతి. ఆమెను తోడు తీసుకుని రుద్రుడి ముందుకు వెళ్ళి ఆయనను అనేక విధాలా ప్రార్థించారు. రతీదేవి దుఃఖాన్ని మాన్పమని ప్రాధేయపడ్డారు. అనుగ్రహమూర్తి ఆ ఆదిదేవుడు. అలాగే జరుగుతుంది అన్నాడు. విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఆయనకు రుక్మిణియందు ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడు మదనుడు. త్వరలోనే అతడు కైలాసం చేరి నాగగణాలతో కొన్నాళ్ళు విహరిస్తాడు. తిరిగి పుట్టే వరకు అనంగునిగానే ఉంటాడు. ప్రద్యుమ్నుడిగా జన్మించగానే శంబరాసురుడికి వలన గండం పాలవుతాడు. ఆయన వలన రతీదేవి అంతవరకు శంబరుడి నగరంలోనే ఉండాలి. ఆపదల పాలైన ప్రద్యుమ్నుడు గండం గడిచి ఆమెకు అక్కడే లభిస్తాడు. అనంతరం శంబరుడిని సంహరించి అతని ద్రవ్యం వశపరుచుకొని తన ప్రియతమైన రతితో కలిసి సుఖజీవనం సాగిస్తాడు అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడు. మన్మధుని దగ్ధం చేయడంతోనే మహాదేవుడి పాల నేత్రాగ్ని చల్లారిపోలేదు. అది త్రిలోకాలు తిరగడం ఆరంభించింది. దానికి భయపడి అందరూ కలిసి బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ శివధ్యానం చేస్తూ ఆ జ్వాల వద్దకు వెళ్ళి ఆ అగ్నిజ్వాలను బడబా రూపంగా మార్చాడు. రవ్వంత సౌమ్య జ్వాలాముఖి, రవ్వంత ఆ పెద్ద జ్వాలా రూపంగా ఉన్నది సౌమ్య జ్వాలాముఖి అయింది. దానిని తీసుకుని సముద్రుడిని కలిశాడు బ్రహ్మ. లోకరక్షణార్థం ఆ బడబాగ్నిని సముద్రుడి యందు నిక్షిప్తపరిచాడు. అక్కడితో లోకానికి శాంతి చిక్కింది. ఇక మనం అసలు కథలోకి వద్దాం. ఎప్పుడైతే శివుడి నుదుటి కన్ను నిప్పులు చిమ్మిందో మన్మధుడు ఆ నిప్పుల్లో పడి పెద్ద చప్పుడుతో బూడిద కుప్పలా నేలరాలాడో ఇవన్నీ చూసిన పార్వతి లౌకికమైన తత్తరపాటుతో స్వగృహం చేరుకుంది. ఆ భయభ్రాంతి ఒక పట్టాన వదల్లేదు. ఉన్నట్టుండి హతాహం అనుకుంటూ ఉండేది. ఆ శివుణ్ణి చేపట్టలేని నా చక్కదనం, సౌందర్యం, సుగుణాలు, వయస్సు అన్నీ నిష్ప్రయోజనాలే కదా అని బాధపడుతూ ఉండేది. శివశివ 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 అంటూ శివనామోచ్చరణమే సకలముగా పలవరింతలతో తన తల్లిదండ్రుల్ని పరివారాన్ని కూడా కలవరపరచసాగింది. అటువంటి సమయంలో శివుడి మీదకి మన్మధుణ్ణి ప్రేరేపించిన ఇంద్రుడు పార్వతి చెంతకు నారదుడిని పంపించాడు. నారదుడు ముందుగా హిమవంతుణ్ణి కలుసుకున్నాడు. అతనికి ధైర్యం చెప్పాడు. శివధ్యానం చేస్తూ ఉండు, అన్నీ అవే చక్కబడతాయి అని చెప్పాడు. అనంతరం పార్వతిని ఏకాంతంగా కలుసుకున్నాడు. అమ్మా, నీకు చెప్పదగ్గ వాడిని కానుగాని కాలభ్రమణం రీత్యా చెప్పాల్సి వస్తుంది. శివుడు తపస్సాధ్యుడు, భక్తసులభుడు, అంతేగాని అతిశయాలని సహించలేడు. నువ్వు నీ సౌందర్యంతో ఆకట్టుకోవాలని చూశావు. అది బాహ్య సౌందర్యం. దానికి ఆయన అస్సలు లొంగడు. ఆయనకు కావలసింది అంతఃసౌందర్యం. దానికి భక్తి, తపస్సు ఈ రెండే అనువైన మార్గాలు. నా మాట విని నువ్వు యోగమూర్తి నిమిత్తమై తప్పించు తల్లి అని చెప్పి ఆమె అడిగిన మీదట శివ పంచాక్షరిని ఉపదేశించి వెళ్ళిపోయాడు. నారదుడు వెళ్ళిపోయాడు. పార్వతి శివుడికై తప్పించుట. పార్వతి తపోనిశ్చితమైంది. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అడవులలోనికి వెళ్ళిపోయింది. అనుపమానము, అభూతము, అనితర సాధ్యము అయిన తపస్సు చేసింది. వేసవికాలంలో అగ్నిహోత్రాల నడుమ కూర్చొని శివశివ అంటూ అలమటించిపోయింది. వర్ష ఋతువులో ఆరు బయట బోరున కురిసే వానలో కూర్చొని కపర్తి కోసం ధ్యానించింది. శీత ఋతువులో నదీ జలాల్లో నిలిచి ఋతువుని జపించింది. తపస్సు మొదలుపెట్టిన తొలినాళ్లలో పళ్ళని తింటూ ఉండేది, ఫ్రూట్స్. కొన్నాళ్ళయ్యాక పండ్లు తినడం మానేసి ఆకులు తినడం మొదలుపెట్టింది. ఇంకొన్నాళ్ళయ్యాక ఆమె ఆకుల్ని కూడా తినకుండా విసర్జించింది. ఆమె ప్రాగ్బల్యానికి ఆ పరిసరాల జంతువులన్నీ తమ సహజ గుణాలు వదిలేశాయి. అక్కడున్న పిపీలికాది క్రూర వ్యాఘ్ర పర్యంతం గల ప్రాణులు మాంసాహారులైపోయాయి. నియమిత శాకాహారులే సత్వగుణ అవలంబలుగా పరిణమించాయి. అటువంటప్పుడు పార్వతి స్థితి ఏమిటో, ఆమె తపస్ తీవ్రత ఏమిటో వేరే చెప్పనవసరం లేదు. అయినా ఆ నెలవూతల దాలుపు దొరగారు మాత్రం దిగిరాలేదు. మధ్యలో ఓసారి హిమవంతుడు వచ్చి పిల్లను చూసుకున్నారు. ఇంత తపస్సు చేశావు, ఇంకా ఇందుధరుడు రాలేదేంటే? ఈ తపస్సంతా వృధా అనిపిస్తుంది. మా మాట విని
ఇంటికి వచ్చి అన్నారు. వినలేదు ఆ తల్లి. ఈ ఘటం ఇలా చెల్లిపోవాల్సిందే, లేదా శివుడు కరుణించాల్సిందే, నన్ను ఇబ్బంది పెట్టకండి అని కరాఖండిగా చెప్పింది తండ్రికి. పార్వతీ పట్టుదలకి అచలేశ్వరుడే అప్పురుపడ్డాడు. శుభాన్ని దీవించి వెళ్ళిపోయాడు. పార్వతీ తపస్సు కొనసాగుతోంది. ఆమె అత్యుగ్రపాతానికి అఖిల లోకాలు కూడా ఉడికడు ఆరంభించాయి. ఇంద్రాదులంతా కలిసి విధాతని ముందుంచుకొని కైలాసం వెళ్ళారు. పదే పదే పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఎలాగైనా పార్వతిని పరిణయం చేసుకొని ప్రపంచాన్ని కాపాడమన్నారు. హే శివ, పార్వతీయందు నీవు కుమారుడిని కంటేనే తప్ప ఆ తారకుడి పీడ తొలగదు మాకు. కాబట్టి మాయందు నీవు కరుణించవయ్యా అన్నారు. అలా ఆ అనిమిషులు అంతా కలిసి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేదాకా పరితపించగా మెల్లగా అన్నాడు శివుడు, భక్తులను నేనెప్పుడూ నిర్లక్ష్యం చేయను, మీరన్నట్లే చేస్తాను. మీరు స్వస్థ హృదయులై మీ తావులకు వెళ్ళండి అని ఓదార్చి పంపించేశాడు. అనంతరం సప్తర్షులను స్మరించగా వారు వచ్చారు. పార్వతీ తపస్సును, మనోగత భావాలను పరిశీలించి రమ్మన్నాడు. వాళ్ళు వెళ్ళారు. హే మహాదేవ, 6000 సంవత్సరాలుగా నిరాఘాటంగా తపిస్తోంది ఆ అమ్మ, మహాతపస్విని. నిన్ను చూశాం. మీరు ఇద్దరికిద్దరే యోగమూర్తులు. మమ్మల్ని ఎందుకు మధ్యలో ఇరికిస్తావు? నీ హృదయం ఆవిడే, ఆవిడ సర్వస్వం నువ్వే. మీ ఏకత్వమే మా ధ్యానాలకి, యోగాలకి, తపస్సులకి గమ్యం అని విన్నవించి సెలవు తీసుకున్నారు. అనంతరం ఆమెను తాను కూడా పరీక్షించాలన్న తలంపుతో వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి మేనకాత్మజ తపస్సు చేసుకుంటున్న తావుకు వెళ్ళాడు శివుడు. తానెంతగా తప్పించినా ఆ శివుడు అనుగ్రహించి సాక్షాత్కరించకపోవడం వలన పార్వతీదేవి నిరాశకు గురైంది. కొంచెం తన జన్మ వృధా అనుకుంది. తక్షణమే చెలికత్తెల చేత చితిని ఏర్పాటు చేసుకుంది. ఆత్మాహుతికి నిశ్చయించుకొని అగ్ని ప్రవేశం చేయబోతూ ఉండగా సరిగ్గా సమయానికి వచ్చాడు మాయా బ్రాహ్మణ వేషధారి అయిన శివుడు. అగ్నిగుండం వైపు అడుగు వేయబోతున్న ఆ మాయా విప్ర వేషధారిని చూసి ఆగింది అమ్మవారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయనను సత్కరించింది. దివ్య తేజస్సుతో అలరారుతున్న మీ రాకతో అడవంతా దేదీప్యమానమైపోయింది. తమరు ఎవరో తెలుసుకోగోరుతున్నాము అంది. పరోపకారమే ధ్యేయంగా గల తాపసుని నేను. సర్వత్రా స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాను. మరి నువ్వెవరు? నీ పుట్టుకతో ఏ వంశాన్ని పునీతం చేశావు? ఏ కోరికతో ఇంత అసాధ్యమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు విప్రుడు. అయ్యా, నేను హిమవత్పుత్రికను, హైమవతిని అంటూ తన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది పార్వతి. చివరగా ఇంత తపస్సు చేసి కూడా ఈశ్వర సాక్షాత్కారం కాలేదు. బ్రతుకు మీద విరక్తి కలిగింది. అగ్ని ప్రవేశం చేయబోతూ ఉండగా వచ్చావు నువ్వు. అతని మర్యాద చేయడం విధి కనుక నిన్ను గౌరవించేందుకు ఆగాను. సెలవు అని చెప్పి 4 అడుగుల్లో వెళ్ళి అగ్నిగుండంలో ప్రవేశించింది. కానీ అగ్ని శ్రీగంధంలా శీతలమైపోయాడు. చెక్కు చెదరలేదు శర్వాణి. ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్య లావణ్యాన్ని అవలోకిస్తూనే ఆ వృద్ధుడు అంటున్నాడు, అగ్ని నిన్ను కాల్చలేకపోయే, ఆ హరుడు దిగిరాకపోయే, చూస్తే జాలేస్తోంది. అందువల్ల నీకు కొన్ని హితవాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఆ శివుణ్ణి మర్చిపో. తలకు మాసినవాడా శివుడు. జడలు కట్టుకు తిరుగుతాడు జడుడు. పులితోలు, ఏనుగుతోలు ఆయన బట్టలు, పుర్రెలు, ఎముకలు, పాములు ఆయన నగలు. నిత్య శ్మశాన సంచారి విషకంఠుడు, విరూపాక్షుడు, విధ్వంసకారుడు, తరచూ దిగంబరుడు, నిత్య భైరాగి. అయినా అతగాన్ని మర్చిపో. నిన్ను సుఖపెట్టగలవాన్ని వేరే ఎవరినైనా కట్టుకో అని సలహా ఇచ్చాడు ఆ విప్రుడు. రుసరుసలాడుతూ చూసింది పార్వతి ఆ మాయావిని. నువ్వెవడివో మాయాబ్రాహ్మణుడిలా ఉన్నావు. ఇలా శివనింద చేసే నిన్ను అనవసరంగా గౌరవించాను. శివద్వేషి యొక్క ముఖం చూసినా సచల స్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. నువ్వు ఇంతసేపు నిలిచిన ఈ తావులో తపస్సు చేయడం కూడా తప్పే అవుతోంది. నేనిప్పుడే మరో స్థలానికి మారిపోతాను అంటూ ఆవేశంతో అంబిక ప్రయాణం కావడంతోనే బ్రాహ్మణ రూపాన్ని తిరస్కరించి పురస్కారపూర్వకంగా పార్వతి మనోమయమైన రూపంతో నిలిచాడు శివుడు. మరి స్వామివారు మాయా వేషధారి విప్రుడు రూపంలో నుండి శివుడి రూపంలోకి వచ్చిన తర్వాత అమ్మవారు
ఏమనుకున్నారు, ఏం జరిగింది అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 19వ రోజు పారాయణం సంపూర్ణం. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు. శివార్పణం. స్వస్తి.